తిరుపతి వెంకటేశ్వరుని శరీరాన దాగి ఉన్న శక్తులు. శాస్త్రానికి చిక్కని దేవతా రహస్యాలు. తిరుమలగిరిపై అడుగు పెట్టగానే మీ శరీరం గూస్బంప్స్ అవుతాయి. మీకు తెలియకుండానే శిరస్సు వంగిపోతుంది. కళ్ళు చెమర్చిపోతాయి. చెమట్లు పడతాయి. అది కేవలం భక్తి వల్లే కాదు. ఆ విగ్రహం లోపల ఏదో అలౌకిక శక్తి మిస్టీరియస్గా ఉంది. ఈరోజు మీరు ఎప్పటికీ మర్చిపోలేని దేవతా రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఈ వీడియో ఫుల్గా చూడండి. తిరుపతి విగ్రహం ఓ సాధారణ శిల కాదు, దైవశక్తిని నిల్వ చేసే శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. శిలాదిగురు ప్రతిష్ఠించిన ఈ విగ్రహం భూమి మీద అసాధ్యమైన శిలలతో తయారు చేసింది కాదు. ఇది మూల విరాట్ అంటే స్వయంభూ విగ్రహం అని. విగ్రహం ఉపరితలం గడ్డి వలె సాఫీగా ఉండదు, కానీ శరీరంలోని శక్తి ప్రవాహం జరుగుతుంది. విగ్రహం వెనుక భాగంలో ఓ సీక్రెట్ ప్లేస్ ఉంది. అక్కడి నుండి శబ్దం వింటే ఓం ధ్వని వినిపిస్తుంది అంటారు. ఇది శిల్పమా లేక మిస్టీరియస్ శక్తి కేంద్రమా? సైంటిఫిక్గా చెప్పాలంటే స్వామి విగ్రహం రాత్రిపూట వెచ్చబడుతుంది. ఒక రాయి వెచ్చబడుతుందంటే అది ఊహకు మించిన విషయమే. స్వామి ఆలయం ఉన్నది అగ్నిగిరి మీద. భూమి లోపల నుంచి వచ్చే శక్తి తరంగాలు స్వామి విగ్రహంలో ఏదో భిన్నమైన స్పందిస్తున్నాయని అనేక పరిశోధనల అభిప్రాయం. ప్రతిరోజు స్వామి వస్త్రాన్ని మార్చాల్సిన అవసరం ఎందుకు అవుతుంది? వీటిని ఆకాశ శక్తులు ఆకర్షించేస్తున్నాయా? ఇక్కడ ఏదైనా కాస్మిక్ సెంటర్ జరుగుతుందా? స్వామి శరీరంలో భాగాల్లో గ్రహశక్తుల కేంద్రీకరణ ఉందని పురాణ మర్మం. శిరస్సులో చంద్రబలం, కుడి భుజంలో సూర్యబలం, కాలంలో శనిశక్తి. ఇవి చూసేందుకు కళ్ళకు కనిపించవు, కానీ ఆ శక్తుల ప్రభావం భక్తుడి శరీరంలో కూడా అనుభూతి కలిగిస్తుంది. స్వామికి అలంకరిస్తున్న నవరత్నాలు కేవలం అందుకోసమే కాదు, అవి నీ శక్తిని నిలుపుకొని శక్తి సూత్రాలుగా పనిచేస్తున్నాయి. అంటే స్వామివారి విగ్రహం ఒక కాస్మిక్ ఎనర్జీగా సెంటర్గా తయారవుతుంది. తిరుపతి దేవుడు కేవలం ఒక విగ్రహ రూపం కాదు, అది శక్తి రూపం. మీరు చూసేది రూపం మాత్రమే, కానీ మీరు ఫీల్ అయ్యేది ఒక అంతర్లిఖిత దైవ ప్రకంపన. ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు. మీ ఆస్థానానికి చేరుకున్నప్పుడే ఆయన మీలోకి ప్రవేశిస్తాడనే సూత్రం గుర్తు తెచ్చుకోండి. తిరుమల క్షేత్రంలో అనేక రహస్యాలు దాగున్నాయి. శరీరంలో శక్తి నిండిన దేవుడు ఇది రాయి కాదు. ఈ విగ్రహం శబ్దం చేస్తుంది నిజంగానే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.